హాయ్ హలో వెల్కమ్ టు సరిత అడ్వెంచర్ బ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త ప్రదేశాన్ని చూపెట్టబోతున్నా. అది ఎక్కడంటే పెద్దపల్లి జిల్లాలోని మొట్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక గృహ. ఇందులో చాలా వింతలు విశేషాలు ఉన్నాయంట. అదేందో మీకు నేను చూపెడతా. చలో. ఇది రిస్క్. మేము పోవాల్సింది అక్కడ కనబడుతుందా, అది ఆ గుట్ట. ఆ గుట్టలో ఒక గృహ ఉంది. ఆ గృహ దగ్గరికి మేము పోవాలి. ఈ ఎడారిలో నడుచుకుంటూ ఇక్కడ దాకా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నిర్మానుషంగా ఉందో. ఇదే ఫ్రెండ్స్ మనం ఎక్కే గృహ. ఇప్పటికే మాకు ఎనర్జీ డౌన్ అయిపోయింది. అయినా మీకోసం సాహసం చేస్తాం మేము. ఈ ఉష్కల నడుచుడు మాత్రం అయితలేదు. చూడండి ధర్ముఖ చిత్రం. ఈ బండలు జారుతున్నాయి, స్కిడ్ అవుతున్నాయి. ఈ బండల నుంచి స్కిడ్ అయితే అక్కడ ఉంటాం పోయి. సింపుల్గా జారితే ఆ కింద ఉంటాం బండలల్లో. పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఈ బండలలోకి వెళ్ళి మెల్లగా ఇక అక్కడికి వెళ్ళాలి. మనం పైకి వెళ్ళాలి. చూడండి దోస్తులు, గుట్టపైకి వచ్చినాక గిట్లుంది ఈ గృహ. ఇదే మనం పోయేది. అక్కడ కనబడుతుందా ఆ లోపలికి పోయేది? అదే గుట్టపై నుంచి చూసిన తర్వాత కింద చూడరు ఎట్లుందో వ్యూ. మీకు చూపెడతాను చూడండి. గమ్మతుంది కదా, దూరే తీరింది మాకైతే. ఫ్రెండ్స్, ఈ గృహ నుంచి వేరే ఊర్లో కూడా తొవ్వలు ఉన్నాయట. ఇగో ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి. ఇళ్ళకెళ్ళి వేరే వేరే గ్రామాలకు కూడా వెళ్ళొచ్చట. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుప్త నిధుల కోసం ఒక చిన్న పిల్లగాడిని బలి ఇవ్వడం జరిగిందట. అయితే ఇంకొక పిల్లగాని కూడా తీసుకొచ్చారట. ఇక చూసారు కదా, చిప్పలు, కొబ్బరి చిప్పలు, అలాగే దీపం పెట్టే చిప్పలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ. చూడండి కదా. అయితే ఇంకొక పిల్లగాన్ని కూడా బలి ఇవ్వడానికి తీసుకొచ్చారట, చిన్న పిల్లగాన్ని. ఆ పిల్లగాడు తెలివితోని ఇక్కడ నుంచి తప్పించుకొని బయట పడ్డాడట జంతు బలుల కోసం. ఇది చిన్న ఆర్ట్ వేసినట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మట్టిలోనే ఆర్ట్ వేసినట్టు ఉంది చూడండి, మట్టితోనే. ఇదే ఆ గృహ ఎంట్రన్స్. చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ కూడా మన వాళ్ళు ఇడిచిపెట్టలే. ఈ గృహ దగ్గరికి వచ్చి కూడా గుప్త నిధుల కోసం తవ్విర్రు. ఇవి అవే తవ్వకాలకు సంబంధించినవి. అవి కూడా చూపెడతాం మీకు. చూడండి చేతబళ్ళు ప్రయోగాలు ఇక్కడ కూడా చేసారట చాలామంది.
నమస్తే దోస్తులు, ఇవాళ మీకు ఒక గృహం చూపెట్టడానికి కోసం ఇక్కడికైతే వచ్చిన. ఇందులో చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఇక్కడ మొట్లపల్లి గ్రామంలో ఈ గృహ దగ్గరికి రావాలంటేనే చాలామంది భయపడుతున్నారు. వాళ్ళ కోసం, ఈ ఊరి జనాల కోసం అసలు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూపెట్టడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చిన. అదేంటన్నది మీకు నేను చూపెడతాను. ఒకసారి లోపలికి వదానండి ఫ్రెండ్స్. ఇది గృహ లోపల రెండు పెద్ద పెద్ద గబ్బిలాలు అన్నీ ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. చూడండి, జనాలు ఇందులో పెద్ద భయపడాల్సిన విషయం ఏం లేదు. అక్కడ కూడా నిమ్మకాయలు ఉన్నాయి. ఈ గృహలో కూడా ఎలాంటి భయంకరమైన కానీ అవి కానీ శబ్దాలు కానీ ఏది లేదు. ఎందుకంటే మేము వచ్చి చూపెట్టినాము. మీరు నిరభ్యంతరంగా ఇటు రావచ్చు, జనాలు కూడా అందరూ. ఇందులో ఏం భయంకరంగా లేదు. కాకపోతే పాతది కాబట్టి, పురాతనమైంది కాబట్టి కొంచెం గబ్బిలాలతోనే వాటితోనే ఉన్నది. ఇట్లా ఈ గృహాలకు అందరు రావచ్చు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నరబలులు, జంతు బలులు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ బాగానే బర్రెనో ఏదో దీన్ని బలించారు. పైన చూసారా, ఆ గృహలో చేతబడి ఆవును కూడా బలి ఇవ్వడం జరిగిందట పైన. దీని చుట్టుపక్కల వాతావరణం ఇంత ఎక్కువ వాతావరణం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇది ఈ వీడియో ద్వారా అంటే ఈ ఏరియాలో ఉన్న ఈ యొక్క గృహకు ఉన్న అపోహ అనేది పోతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ మరీ అంత భయంకరంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక ప్రకృతి ప్లేసు. ఇక్కడికి వచ్చి జనాలు ఎంజాయ్ చేయొచ్చు. జనాలు రాకపోవడం వల్లనే ఇక్కడ ఆకతాయిలు ఇది చేయడము, భయపెట్టడము, ఇది చేయడము జరుగుతుంది. నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. చూడండి, ఇంత అద్భుతమైన ప్రకృతి ప్లేస్ని వేరే వేరే పనులకు యూజ్ చేసుకోకుండా అందరూ వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేసుకునే ప్లేస్ ఇది. మీరు రాకపోవడం వల్లనే ఇది వేరే వాళ్ళకి ప్రయోగాత్మకంగా ప్లేస్గా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మనిషి ఆకారం లెక్క ఉంది ఈ యొక్క బండ. ఇదంతా పాండవులు తిరిగిన ఏరియా అంట. ఇదే ఫ్రెండ్స్, భీముడు కావడేసుకొని వచ్చి 2 బండలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండట. ఒక బండనేమో అది మొత్తం విరిగిపోయింది, ఇట్లా ఊలిపోయింది, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇంకోటి కనబడుతుందా పెద్దది, అది ఇంకో బండ. ఒక బండ వేయండి, ఇంకో బండ అయిపోయింది.
స్టార్టింగ్ చూసారా కిందనేమో చిన్నగా ఉంది, పైకేమో పెద్దగా ఉంది. అవి రెండు కావడి మీద భుజాల మీద మోసుకొచ్చి ఆ రెండు బండల్ని తీసుకొచ్చి భీముడు ఇక్కడ పెట్టిండట. ఆ ఒక్క రాయి మొత్తం అది తుక్కు అయిపోయింది, ఈ ఒక్క రాయి మిగిలిపోయింది.